గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. నవరాత్రుల సీజన్ కదండి. అందరూ ఉదయం వేళలా పూజలు చేసుకున్న సాయంత్రం అయ్యాక కాస్త దేవాలయానికి వెళ్ళాలనుకుంటారు. రకరకాల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, రోజుకు ఒక అలంకారం జరుగుతూ ఉంటుంది, రకరకాల విశేష కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ అవి దేవాలయాల దగ్గర జరుగుతూ ఉంటాయి, ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి, సత్సంగాలు జరుగుతూ ఉంటాయి, భజనలు, ఈ కోలాటాలు, డ్యాన్సులు, మహిళలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. గుడికి వెళ్ళాలనుకుంటారు. అయితే ఈ పరిస్థితుల్లో ఆటంకం ఏంటో తెలుసా? గుడికి వెళ్ళాలి అంటే తలస్నానం ఖచ్చితంగా చెయ్యాలా? తలస్నానం చేయకుండా గుడికి వెళ్ళకూడదట కదా. గుడికి వెళ్ళాలంటే తలస్నానం చేయాలట కదా. ఇది ప్రశ్న. ఈ నవరాత్రులు ఆరంభమయ్యాక నాకు ఇలాంటి కామెంట్స్ కూడా ఆరంభమయ్యాయి. దీనికి కారణం లేకపోలేదు. చాలామంది గుడికి వెళ్ళాలంటేనండి ఖచ్చితంగా తలస్నానం చేసి లేదా హెడ్ బాత్ చేసి గుడికి వెళ్ళాలి, హెడ్ బాత్ చేయకుండా గుడికి వెళ్ళకూడదు అనేసి ప్రచారాలు కూడా జరుగుతున్నాయి యూట్యూబ్లో. దాంతో బహుశా వీళ్ళు భయపడి ఉంటారు. సరే, ఈ తలస్నానం గురించి, ఒంటి స్నానం గురించి ఎప్పుడు చేయాలి, ఏంటి, చేస్తే ఏం జరుగుతుంది, చేయకపోతే ఏం జరుగుతుంది, వీటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటి కాస్త ఈ వీడియోలో తేలికగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే, భయాలు ఉంటే వీరినంత వరకు నా వీడియోస్ ద్వారా పోగొట్టాలనేది నా తాపత్రయం, నా ఆలోచన. నేను వీడియోస్ చేసే ప్రధాన కారణం అది. ఎవరికైనా ఈ వీడియోస్ ఉపయోగపడి వాళ్ళ భయాలు, సందేహాలు, ఒత్తిళ్లు తొలగించుకొని ప్రశాంతంగా ఉండగలిగితే చాలు. అదే గోవింద సేవ. సరే, విషయానికి వచ్చేస్తా. తలకి మనము కొబ్బరి నూనె రాసుకుంటాం చూసారు. దీనికి తైల సంస్కారం అని పేరు. ఏంటో చెప్పండి. తైల సంస్కారం. ఎవరికైనా పిచ్చి జుట్టు పాపం ఎర్రగా అయిపోయేసేసి సరిగ్గా లేక జట్ల గట్ట అలా ఉందనుకోండి, తైల సంస్కారం లేని జుట్టు అని రాస్తారు. మనం చదువుకుంటాం చాలా పుస్తకాలు. అంటే తలకి చక్కగా కుచ్చులుగా తీసి పాయలుగా నూనె రాసుకోవడం, కొబ్బరి నూనె రాసుకోవడం, లేదంటే ఏదైనా తలకు రాసిన మూలికా తైలం రాసుకోవడం అనే దానికి తైల సంస్కారం అని పేరు అనమాట. అదొక సంస్కారం. జుట్టును ఆ విధంగా సంస్కరించుకొని చక్కగా ఒత్తుగా, అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం. ఈ తైలం రాసుకోవడం, నూనె రాసుకోవడం అనేది ఆడ, మగ, పిల్లలు, పెద్దలు అందరూ చేయాలి. పైగా మన సౌత్ ఇండియా లాంటి కొంచెం ఉష్ణం, వేడి ఉన్న ప్రాంతంలో వీరినంత వరకు రోజు కాకపోయినా 2 రోజులకు ఒకసారి, రోజు విడిచి రోజైనా సరే తలకి ఇంటిల్లిపాది కొబ్బరి నూనె రాసుకోవడం మంచిది. వేడి తగ్గుతుంది. ఇప్పుడున్న ఈ ఒత్తిడికి ల్యాప్టాప్లో వర్కులు చేస్తున్నారు కాబట్టి, సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు కాబట్టి, ఫోన్లు మాట్లాడుతున్నారు కాబట్టి వేడి, ఒత్తిడి తలకి కొబ్బరి నూనె రాసుకోవడం వలన తగ్గుతుంది, బాగా నిద్ర పడుతుంది. కాబట్టి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనకు ఆయుర్వేద శాస్త్రంలో తలకు నూనె రాసుకోమని చెబుతున్నారు. నూనె రాసుకోవడం చాలా ఇంపార్టెంట్ భారతీయ సాంప్రదాయంలో. కాబట్టి తలకి నూనె రాసుకొని ఉండడంలో తప్పేమీ లేదు. మగవారు తలకి నూనె రాసుకొని చక్కగా వాళ్ళ తల వాళ్ళు దువ్వేసుకోవచ్చు, క్రాఫ్. మహిళలు తలకి నూనె రాసుకొని కొబ్బరి నూనె చక్కగా పాపడ తీసేసుకొని జడ వేసుకోవచ్చు. శుభ్రంగా ఉంటుంది, ఏమీ కాదు. నేను రోజు యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటాను. నా తలకు శుభ్రంగా నూనె రాసేసి ఉంటుంది. ఈ జుట్టు ఇట్లా మొహం మీద అలా పడితే నాకు చెడ్డ చిరాకు. అసలు జుట్టు శరీరానికి టచ్ అయితేనే చిరాకుగా ఉంటుంది నాకు. శుభ్రంగా నేను నూనె రాసేసుకొని జడేసేసుకుంటాను. అలాగే ఆరాధన అది చేసేసుకుంటారు. కాబట్టి మహిళలు ప్రతిరోజు కూడా తలస్నానం చేయాల్సిన పని లేదు. ఇంత క్రితము పాత వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను నేను. ఈ పూజల పిచ్చిలో పడిపోయి చాలామంది మహిళలు లెగస తల మీద నీళ్లు పోసేసుకోవాలి, తలస్నానం చేసేయాలి, పూజ చేయాలంటే తలస్నానం చేయాలి, దీపారాధన తలస్నానం చేయాలి. పైగా ఈ నవరాత్రులు వచ్చాయంటే నవరాత్రుల్లో ప్రతిరోజు పొద్దున్న లేసేసి తలస్నానం చేసేయాలి. ఈ పిచ్చిలో ఉంటున్నారు. ఇంతకుముందు నేను పాత వీడియోలు చేసినప్పుడు నాకు కొన్ని మెయిల్స్ వచ్చాయండి. పెద్దవాళ్ళు, వయసు పెద్దవాళ్ళ, అమ్మ నేను తెలుసో తెలియకో ఇట్లాగా పూజ చెయ్యాలి అంటేనే, ఏదైనా గుడికి వెళ్ళాలంటేనే తలస్నానం నెత్తి మీద నీళ్ళు పోసుకొని సైనస్ వచ్చేసి తలనొప్పి భరించలేని మైగ్రేన్ లాంటివి వచ్చేసి ఇంట్లో నేను మనసాన్ని పెడితే చేసేవాళ్ళు ఎవరు లేక నరకం అనుభవించాను. ఇలాంటి పనులు ఈ కాలం వాళ్ళని చేయొద్దని మీరు వీడియో చేసి చెప్పండి అమ్మా అని నాకు మెయిల్స్ చేస్తే నేను అప్పట్లో వీడియోలు కూడా చేశాను. ఈ యూట్యూబ్లో కొందరు ఎక్కువగా ఈ వ్లాగ్స్ చేసే మహిళలు పొద్దున లేసి తలకి తలస్నానం చేసినట్టు, కొంచెం ఇంతకుముందు సినిమాలో సౌందర్య, మీనా, వీళ్ళందరూ అనమాట హీరోయిన్స్. పొద్దున లేవగానే తలకి గొడ్డ చుట్టుకొని తలస్నానం చేసినట్టు బొట్టు గిట్టు పెట్టుకొని నీట్గా పడిచీర పెట్టుకొని భర్తగా బెడ్ కాఫీ తీసుకెళ్ళి లేవండి కాఫీ లేవండి అని సినిమాలో చూస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు లేవలేండి, కొంచెం మన చిన్నప్పుడు వచ్చాయి కదా అలాంటి సినిమాలు అనమాట. ఇంకా ఇట్లా అలవాటు అయిపోయింది జనాలకు కూడా. పొద్దున లేసేసి శుభ్రంగా తలస్నానం చేసేసి తలకు గుడ్డ చుట్టుకొని
ఇట్లా చేయాలి కాబోలు, లేదంటే దరిద్రం పడుతుంది కాబోలు, ఇంటికి పూజలు చేయకూడదు కాబోలు, దేవాలయానికి వెళ్ళకూడదు కాబోలు, ఇవన్నీ తప్పులు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి. మహిళలకి ప్రతిరోజు తలస్నానం విధించబడలేదని గుర్తుపెట్టుకోవాలి. వారానికి ఒక్కరోజు తలస్నానం సరిపోతుంది. నేను అంతే చేస్తాను, వీక్లీ వన్స్ నేను తలస్నానం చేసేది. మిగతా అప్పుడు చక్కగా కొబ్బరి నూనె రాసుకుని నా తల ఇలాగే ఉంటుంది నున్నగా. జుట్టు ముందుకు పడి తెగి ఇంట్లో పడి నాకు చేతర నీట్గా ఒక చోట ఉండి గార్డాలో నుంచొని కొబ్బరి నూనె రాసుకొని జడలుకొని వేసుకుంటా. ఇక అంతే, ఎక్కడికి పోయినా దువ్వెన తీసుకోవడం, మరలా తల సవరించుకోవడము, జుట్టు ఉడదీయడం ఏమీ ఉండదు. ఇంకా రోజు మొత్తం మీద నేను ఈ జుట్టు దాకేది ఒకసారి, ఇంకంతే. ఈ వెరబోసుకొని ఈ ఫ్యాషన్లు ఇవేమీ నాకు ఇష్టం ఉండవు. తల స్నానం వారానికి ఒక్కసారి చేయాలి. మిగతా రోజుల్లో చక్క కొబ్బరి నూనె రాసేసుకొని జడ వేసుకోండి, ముడి వేసుకోండి, మీ హెయిర్ స్టైల్స్ మీరు చేసుకోండి. మామూలు స్నానం సరిపోతుంది. చక్కగా శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి, పరిశుద్ధంగా ఉంచుకోవడానికి స్నానం చేయండి. ఉతికి ఆరేసిన గుడ్డ కట్టుకోండి. మీకు మడ అయిపోతుంది. మహిళలకు గుర్తుపెట్టుకోవడం, మహిళలకు మడ అంటే రెయిన్బోలు బావి దగ్గరికి వెళ్ళి తన మీద నీళ్లు దొరించుకోవడము, రోజు తల స్నానాలు కాదు. మడ అంటే ఏమిటి? చక్కగా నీవు స్నానం చేసి శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని ఉతికి ఆరేసిన గుడ్డ కట్టుకో. కాటన్ గుడ్డలు ఆరోగ్యానికి మంచివి కాబట్టి కాస్త కాటన్ వస్త్రాలు కట్టుకో. ఉతికి ఆరేసిన కాటన్ వస్త్రాలు కట్టుకో, బొట్టు పెట్టుకో. మడ అంటే అదే, ఇంకేమీ లేదు. మడ అంటే అర్థమవుతుంది కదా. నవరాత్రులైనా లేదంటే ఏమైనా సరే రోజు మహిళలు తల తడపాల్సిన పని లేదు. దేవాలయానికి వెళ్ళాలంటే కూడా మామూలుగా స్నానం చేసేసి చక్కగా ఉతికి ఆరేసిన బట్టలు ఏమైనా కట్టుకొని బొట్టు పెట్టుకొని గుడికి వెళ్ళి వస్తే సరిపోతుంది. మనమైనా గర్భాలయాల్లోకి వెళ్ళి సేవ చేస్తామండి. గుడికి వెళ్ళి గర్భాలయం బయట నుంచి దేవుడు దర్శనం చేసుకొని రావడం కోసము తలస్నానాలు అవసరం లేదు. తలస్నానం వారానికి ఒక్కసారి చేయండి మహిళలు, సరిపోతుంది. రోజు తలలు తడపకూడదు. ఇంకా ఇప్పుడంతా కూడా చలి రోజులు ఆరంభమైపోతాయి. ఇంకా వర్షాలు, చలి, కార్తీక మాసము, ధనుర్మాసము, మార్గశిర మాసము, ఇవన్నీ కూడా ప్రతిరోజు తలలు తడపకండి. ఇలాగ అతిగా వ్రతాల పేరుతోటి వ్రతాలు చేసుకోండి, పూజలు చేసుకోండి, తప్పేమీ లేదు. 3 పూట్ల కూడా చేసుకోవచ్చు ఖాళీగా ఉంటే. ఈ టీవీ సీరియల్స్, దిక్కుమాలిన జబర్దస్త్ షోలు, సెల్ ఫోన్లో ఊరికి కబుర్లు, వాటి బదులుగా దేవుడి సన్నిధిలో కూర్చొని పూజ చేసుకోవడము, ఏదన్నా స్తోత్రాలు చదువుకోవడం, పుస్తకాలు చదువుకోవడం మంచి విషయమే కదా, తప్పేమీ లేదు. పూజలు చేసుకోండి. కాకపోతే ఆ పూజల పేరుతోటి రోజు తలస్నానం చేసేయాల్సిందే, ప్రతిరోజు ఇల్లు రోజు తుడిచేయాల్సిందే, ప్రతిరోజు బూజులు దులిపేయాల్సిందే, ప్రతిరోజు అన్నీ ఉతికేయాల్సిందే. ఈ పిచ్చి పైత్యం తలకెక్కించుకున్న మహిళలకి ఆరోగ్యాలు తొందరగా పాడైపోయి మనసాన పడతారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. పూజ అంటే చాలు, ఇంకా ఇల్లు దులిపేయాలి, ఇల్లంతా ఉడిచేసి తెగ తుడిచేసి తెగ కడిగేసి గడపకి 1 కిలో పసుపు, 1/2 కిలో కుంకుమ అద్దేసి, ఇంత ప్రాసెస్ ఉంటుందా? 5 నిమిషాలు దీపారాధనకి అవసరమైదంతా. తగ్గించుకోండి. ఈ అతి చేష్టలు, అతి పైత్యాలు, అతి భయాలు తగ్గించుకొని ఏదో ఇల్లన్నా కాస్త నీటికి పెట్టుకుంటారు, అందరూ పెట్టుకుంటారు. ఎవరు చండాలంగా పెట్టుకోరు కదండి, అపవిత్రంగా పెట్టుకోరు కదా. ఇల్లన్నాక ఎవరిదైనా నీట్గా ఉంటుంది, సరిపోతుంది ఆ నీట్నెస్. అతిగా చేసేయడము, తలస్నానాలు అతిగా చేసేయడం చేసి సైనస్ తెచ్చుకొని మానసికంగా కూడా బాధపడేవాళ్ళు, అతి శుభ్రతకి గురైపోయి అదొక వ్యాధి అంట, ఏదో ఓసిడియో ఏదో వ్యాధి దాని పేరు. అలాంటి పేషెంట్లు కూడా నాకు ఈ మధ్య తగిలారు, నేను కౌన్సిలింగ్ ఇచ్చాను. ఈ అతి చేష్టలు మానుకోండి. తలస్నానాలు రోజు అక్కర్లా, వారానికి 1 రోజు చూసుకొని చేయండి. మగవారికి కూడా అంతే. మగవారికి కూడా ప్రతిరోజు తలస్నానం అక్కర్లేదు. మగవాళ్ళు ఎక్కువ బయట తిరుగుతూ ఉంటారు, జుట్టు అలాగ తక్కువే ఉంటుంది వాళ్ళకి, కాబట్టి వారానికి 2 సార్లు చేయండి. ఎక్కువ బయట తిరిగి పొల్యూషన్లో దిగుతూ ఉంటారు కాబట్టి వారానికి 2 సార్లు చేయండి, అంతే. పిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళ పరిస్థితిని బట్టి, ఎందుకంటే కాస్త ప్రాథమిక పాఠశాలలో ప్రైమరీ స్కూల్ పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి పక్క పిల్లల తనలో పేరుంటే పేలు పడడం కానివ్వండి, కొంచెం పిల్లలతో తెలిసి తెలియని వయసులో బాగా కలిసిపోయి ఉంటారు కాబట్టి ఇన్ఫెక్షన్స్ అవి రావడానికి సహజంగా కొంచెం ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితిని గమనించుకొని, అంటే ఆ స్కూల్ ఎంతవరకు శుద్ధంగా ఉంది, ఈ స్కూల్లో మింగిలైపోతున్న పిల్లలు ఎంతవరకు శుద్ధంగా ఉంటున్నారు, ఇట్లాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వారానికి 2 సార్లు అలాగా హెయిర్ బాత్ చేయించండి. 20 మంది పిల్లలతో అలా కలిసిమెలిసి ఉంటారు కదండి క్లాస్లో, వీళ్ళకి అంటుకోవడం ఇవంటివి ఉంటాయి సహజంగా. కాబట్టి కాస్త పిల్లలుగా ఉన్నప్పుడు, తెలిసి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వారానికి 1-2 సార్లుగా హెయిర్ బాత్ చేయించేసి
వెంటనే తుడిచేసేసి వెంటనే ఆరబెట్టేయండి. ఆ చేసే తలస్నానం ఎప్పుడు కూడా మరీ వేడి నీళ్ళు కాకుండా అలాంటి చన్నీళ్ళు పోసుకోకూడదు. తలస్నానం ఎప్పుడు చేసినా కూడా కాస్త ఏ కాలంలో చేసినా కూడా తల మీద కాస్త గోరువెచ్చని నీళ్ళే పోసుకోవాలి, చన్నీళ్ళు పోసుకోకూడదు. పిల్లలకి అసలు చన్నీళ్ళతో తలస్నానాలు చేయించకూడదు, కాస్త వేడి నీళ్ళు గోరువెచ్చని నీళ్ళతోటే చేయించాలి. మీకు దగ్గరలో దేవాలయాలు ఉంటే చాలామంది సేవ చేయడానికి వెళ్తారు, దేవాలయాల దగ్గరికి వెళ్ళి ముగ్గులు పెడుతూ ఉంటారు. ఇళ్ళ దగ్గర ఉండేవాళ్ళు దేవాలయాల చుట్టుపక్కల ఊడ్చి సేవ చేసే వాళ్ళు ఉంటారు, దేవాలయాలకు పూలదండలు కట్టించే వాళ్ళు ఉంటారు. దేవాలయాల చుట్టుపక్కల కొంచెం దగ్గరలో ఇల్లులు ఉంటే సేవ కూడా చేస్తారు. ఇంకా దేవాలయంలో పోతున్నాము అనే దానికి రోజు తలస్నానాలు చేయాలంటే ఎక్కడ అవుతుందండి? అక్కర్లేదు. కొబ్బరి నూనె రాసేసుకొని జడ వేసుకుంటే సరిపోతుంది. శరీర స్నానము కాస్త శుభ్రంగా చేసి ఉతికిన బట్ట కట్టుకొని బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది. అతి అనర్థాలకు మూలము అని తెలుగులో సామెత. అది సర్వత్రా వర్జయేత్ అని సంస్కృతంలోనే శ్లోకమే ఉంటుంది. ప్రతి విషయంలో కూడా అతి వదిలేయాలి. ఈ అతి భక్తి, అతి పూజలు, అతి పిచ్చి వదిలేయండి. పూజ చేసుకోవచ్చు. పూజ అంటే ఏంటి? భగవంతుడి సన్నిధిలో కూర్చొని మీకు తోచినంతలో చేసుకొని, మీకు తోచిన స్తోత్రాలు పారాయణాలు చేసుకొని భగవంతుడి నామస్మరణ జపము, ఎవరైనా ఏదైనా మంత్రం తీసుకుంటే ఆ మంత్ర జపం చేసుకోవడము, అలాంటి ప్రాక్టీసెస్కి పూజ అని పేరు. ఆ ఒక్కడ చేసేదానికి ఇల్లంతా దొడవాలి, బూజులన్నీ దొడవాలి, బట్టలన్నీ ఉతికేయాలి, అంట్లన్నీ తోమేయాలి. మనం ఏమో తిండి తినకూడదు, ఏమి అసలు కాఫీ కూడా తాగకూడదు, పరగడుపును ఉండాలి. ఎంత చాకరీ చేసి పరగడపును ఎవరైనా ఉంటారండి? ఆ మాత్రం భగవంతుడి సన్నిధిలో కూర్చోడానికి తలస్నానాలు ఎందుకండి? కాబట్టి పిచ్చి పైత్యాలు వదిలేసి సోదరీమణులు, మాతృమూర్తులు అందరికి చెప్తున్నా, ప్రశాంతంగా ఉండి భగవత్ ఆరాధన చేసుకోవచ్చు, దేవాలయాలకు వెళ్ళొచ్చు. అది మానేయండి, ఉన్నంతలోనే చేసుకోండి. ఏ విషయంలో అయినా సరే అది అనర్థాన్నే కలిగిస్తుంది. ఈ తలస్నానాల పిచ్చిలో పడి ఎంతోమంది సైనస్, అలాగే మైగ్రేన్ వీటికి వచ్చి బాధపడిన వాళ్ళు ఎంతోమంది నాకు మెయిల్స్ చేస్తూ కామెంట్లు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ పిచ్చిలో పడి ఆరోగ్యాలు పాడు చేసుకోండి. పూజలు ఆరోగ్యాలు పాడు చేయడానికి కోసం కాదు. ఇంకా కాస్త ఆరోగ్యం బాగలేని వాళ్ళు, ఎవరైనా నీరసంగా ఉండేవాళ్ళు ఉంటే కాస్త ఏదైనా టిఫిన్ తినే పూజ చేసుకోండి. దేవుడు ఎక్కడికి పారిపోడు, ఉంటాడు, మీ ఇంట్లోనే ఉంటాడు. అలా అని బద్ధకంగా ఉండేసి అసలు చేసుకోవడం మానేయడం అవి కూడా తప్పు. అతివృష్టి తప్పే, అనావృష్టి తప్పే. కుదిరిన వాళ్ళు కుదిరినంతలో మీ మనస్సు భౌతికమైన విషయాలు, సినిమాలు, సెల్ ఫోన్ల మీద, టీవీల మీదకు మళ్ళీ ఉంచకుండా దైవం వైపుకు మళ్ళిస్తే మీ జన్మ సార్థకం అవుతుంది. కాబట్టి ఆవశ్యంగా అందరూ ప్రయత్నం చేసుకోవాలి. మీకు ఈ వీడియో చక్కగా అర్థమైందని భావిస్తున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణ.